అండర్ గ్రౌండ్ డ్రీమ్ హౌస్. మధు అనే వ్యక్తి ఎంతో పేదవాడు. అతను ఎంత శ్రమించినా కూడా తనకి ఏ పని దొరకదు. దీంతో తనకు ఒక పూట భోజనం చేయడం కూడా కష్టమైపోతోంది. అతను తన జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందామని ఒక నది వైపుకు వెళ్తాడు. తను నదిలో దూకబోతూ ఉండగా ఒక చెట్టు నుంచి తనకు ఒక గొంతు వినిపిస్తోంది. ఇలా చేస్తే నువ్వు ఇంకా కష్టాలు పడతావు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇలా నీ జీవితంతో నిరాశ చెందకు నాయనా. అరే, అసలు ఎవరు నువ్వు? ముందుకొచ్చి మాట్లాడు. వెంటనే తన ముందు ఒక చెట్టు ప్రత్యక్షమవుతోంది. నేను నీకు సహాయం చేయగలను. చెప్పు, నీకేం కావాలి? నిజంగానా? నాకు ఒక ఇల్లు కావాలి. ఆ ఇల్లు నా కోరికలన్నీ తీర్చాలి. నాకు ఒక డ్రీమ్ హౌస్ కావాలి. తదాస్తు, అలాగే జరుగుతుంది నాయనా. ఇలా చెప్పి ఆ చెట్టు మాయమైపోతోంది. 4 వైపుల నుంచి పెద్ద సుడిగాలొస్తోంది. చుట్టూ దుమ్ము కమ్ముకుపోతోంది. అప్పుడు మధుకి ఒక సొరంగం కనబడుతోంది. మధు ఆ సొరంగంలోకి వెళ్తాడు. తను వెళ్తూ ఉండగా కొంత దూరంలో తనకు అండర్ గ్రౌండ్ డ్రీమ్ హౌస్ కనబడుతోంది. అది చూసి మధు చాలా ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటాడు, అరే, ఇది నిజంగానే డ్రీమ్ హౌస్. థ్యాంక్ యూ వెరీ మచ్ చెట్టు. ఇలా అనగానే మధుకి మళ్ళీ ఒక గొంతు వినబడుతోంది. కానీ ఆ చెట్టు తనకు కనబడదు. ఆ చెట్టు మధుతో ఇలా అంటోంది, నీకు ఇదొక్కటే కోరికని నాకు విశ్వాసం కలగడం లేదు. ఇంకేమైనా కోరికలు కూడా ఉన్నాయా? నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? అందరూ ఒకలా ఉండరు కదా. అరే, మనుషుల కోరికలకు అంతే ఉండదు. అవి ఎప్పటికీ తీరవు. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి నాయనా. కానీ అందరు మనుషులు ఒకేలా ఉండరు కదా. అవును, నువ్వు చెప్పేది కూడా నిజమే. కానీ నేను ఎలా నమ్మను? నువ్విది నిరూపించగలవా? సరే, మనం ఇక్కడ నిలబడి ఈ అడవిలోకి వచ్చే వాళ్లను ఈ అండర్ గ్రౌండ్ డ్రీమ్ హౌస్ ని చూపించి వాళ్ళని లోపలికి పిలుద్దాం. వాళ్లకు ఒక ఆశను చూపిద్దాం. చూద్దాం, మనం వాళ్ళిక్కడికి వస్తారా రారా అన్నది తెలుసుకుందాం. ఒకవేళ ఎవరైనా వస్తే మరి? అప్పుడు నేను ఒప్పుకుంటాను. మనుషులందరూ అత్యాశపరులు అని. ఇక నుంచి మీరు మనుషులకు వరాలివ్వటం మానేద్దురు గాని. సరే, కాని నాది ఒక షరతు. ఎవరి మనసులో అయితే కపటం ఉంటుందో వారికి నా అండర్ గ్రౌండ్ డ్రీమ్ హౌస్ కనబడదు. సరేనా? సరే. ఆ చెట్టు మరలా మధు ముందు ప్రత్యక్షమవుతోంది. వారిద్దరూ కలిసి ముందు ఎవరు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక వ్యాపారి వస్తాడు. మధు తనతో ఇలా అంటాడు, ఇదిగో అన్నా, కొంచెం ఇట్రా. అటువైపు తిన్నగా చూడు. అక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రీమ్ హౌస్ ఉంది. అక్కడ మీకు కావలసినవన్నీ దొరుకుతాయి. పదండి, మనం అక్కడికి వెళ్దాం. ఆ వ్యాపారి మధు చెప్పిన అండర్ గ్రౌండ్ డ్రీమ్ హౌస్ లోకి వెళ్తాడు. అక్కడ అతనికి బోలెడన్ని డబ్బులు కనిపిస్తాయి. తన మధు వైపు ఎంతో ఆనందంతో చూస్తూ ఇలా అంటాడు, మీకు చాలా కృతజ్ఞతలండి. ఈ డబ్బుతో నా నెల మొత్తం టార్గెట్ పూర్తయిపోతుంది. మధు వ్యాపారి వైపు తలగొక్కుంటూ చూస్తాడు. ఆ వ్యాపారస్తుడు ఎంతో ఆనందంతో పిచ్చోడిలాగా ఆ అండర్ గ్రౌండ్ డ్రీమ్ హౌస్ లోకి వెళ్తాడు. ఒరేయ్ వెదవా, నేను నీకేం చెప్పాను? నీకేం అర్థమైందిరా? నేను చెప్పింది నిజమే కదా, కానీ నువ్వే నమ్మలేదు. సరే సరే, ఇంకా చాలా మంది వస్తారు కదా చెట్టు. ఒక్కడైనా నాలా ఉంటాడు, చూస్తూ ఉండు. సరే, అది చూద్దాం. ఇక మరల కాసేపటికి ఇంకొక బద్దకస్తుడు వస్తాడు. మధు తన దగ్గరికి వెళ్తాడు. ఓ బద్దకం మహారాజా, చూడు, అక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రీమ్ హౌస్ ఉంది. అక్కడ నీకు అన్నీ దొరుకుతాయి. కానీ దానికన్నా ముందు నీకు ప్రతిరోజు పని చేయాల్సి ఉంటుంది. మరి అరే, నేను ముందే చెప్పానుగా నాకు పని చేయడం ఇష్టం లేదని. నాకు నీ అండర్ గ్రౌండ్ డ్రీమ్ హౌస్ అవసరం లేదు. నువ్వు నీ దగ్గరే పెట్టుకోపో. ఇలా చెప్పి ఆ బద్దకస్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధు నిరాశపడుతూ ఇలా అంటాడు, చెట్టు, నువ్వు చెప్పిందే నిజమేమో. మనుషులు స్వార్థపరులే. నేను నువ్వు చెప్పిన మాటను ఒప్పుకొని తీరాల్సిందే. ఇంకో దారి లేదు. ఇలా చెప్పి మధు అండర్ గ్రౌండ్ డ్రీమ్ హౌస్ లోకి వెళ్తాడు. తను వెళ్లి అలా కూర్చోగానే అక్కడ మధు స్నేహితుడు మధుని వెతుక్కుంటూ వస్తాడు. ఆ వచ్చేవాడు నా స్నేహితుడే. కానీ నా భయం ఏంటంటే మిగతా మనుషుల్లాగా వాడు కూడా అత్యాశపరుడు కాకూడదు. అందుకనే మీరే వెళ్ళి వాడిని ఇక్కడికి తీసుకురండి. సరే, వెళ్తాను. ఒకవేళ నీ స్నేహితుడు కూడా అందరిలాగే ఉంటే నేను మాయమైపోయి ఈ అండర్ గ్రౌండ్ డ్రీమ్ హౌస్ ని కూడా మాయం చేస్తాను. కానీ ఒకవేళ నీ స్నేహితుడు మంచోడయ్యుంటే నేను మాత్రమే మాయమైపోయి ఈ అండర్ గ్రౌండ్ డ్రీమ్ హౌస్ ని ఇలాగే ఉంచుతాను. సరేనా? ఇలా చెప్పి చెట్టు మధు స్నేహితుడి దగ్గరికి వెళ్తోంది.
తనకు అండర్ గ్రౌండ్ డ్రీమ్ హౌస్ గురించి చెబుతోంది. అప్పుడు మధు స్నేహితుడు ఇలా అంటాడు, అరే నేను నా స్నేహితుని వెతకాలి. నా స్నేహితుడి స్నేహమే నా డ్రీమ్. తనకు మించింది నాకు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నాకు ఈ డ్రీమ్ హౌస్లేమీ వద్దు. ముందు నా స్నేహితుడు మధు కావాలి. మధు స్నేహితుడు ఇలా చెప్పగానే ఇది విన్న ఆ చెట్టు అక్కడి నుంచి మాయమైపోతోంది. మధు అండర్ గ్రౌండ్ డ్రీమ్ హౌస్ నుంచి బయటకు వచ్చి తన స్నేహితుడి దగ్గరికి వెళ్లి అండర్ గ్రౌండ్ డ్రీమ్ హౌస్ గురించి చెప్తాడు. ఆ రోజు నుంచి మధు అలాగే తన స్నేహితుడు ఇద్దరూ ఆ అండర్ గ్రౌండ్ డ్రీమ్ హౌస్లోకి వెళ్లి వారికి ఏం కావాలో అది అడిగి తీసుకుంటూ సంతోషంగా ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బంగారపు ట్రాక్టర్. సింహాపురం అనే గ్రామంలో గంగయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 2 కుమారులు. అందులో మొదటి కుమారుని పేరు లంకేష్, ఇక రెండవ కుమారుడు రమేష్. గంగయ్య పొలంలో పనులు చేసుకుంటూనే తన పిల్లలిద్దరినీ పెంచి పెద్ద చేస్తాడు. కానీ పిల్లలు పెద్దవాళ్ళయ్యేసరికి గంగయ్య వయసు కూడా పెరిగిపోతుంది. అందువల్ల అతను చాలా అలసిపోతాడు. అందుకని తన భార్యతో ఈ విధంగా అంటాడు, పార్వతి, నేను ముందులా కష్టపడి పని చేయలేకపోతున్నాను పార్వతి. అవునండి, మీ వయసు కూడా పైబడింది కదా. నాకు తెలిసి ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. మనం 2 కొడుకులకు ఈ పనులు బాధ్యతలు అప్పచెప్పేద్దాము. అయితే సరే, కానీ పొలం బాధ్యతలు ఎవరికిద్దాం? ఎలా తెలుస్తుంది ఎవరు ఏ పని బాగా చేయగలరని? నాకు తెలిసి మీరిద్దరికి ఒక పరీక్ష పెట్టండి. అప్పుడు పెద్దవాడు అలాగే చిన్నవాడిలో ఎవరు పొలం పనులు మంచిగా చేయగలరో తెలిసిపోతుంది కదా. పార్వతి అలా అనగానే మరుసటి రోజు ఉదయం పార్వతి తన 2 కొడుకులను తండ్రి పిలుస్తున్నాడని పిలిచి ఈ విధంగా అంటుంది, చూడండి పిల్లలు, మీరిద్దరూ ఇప్పుడు బాధ్యతలు తీసుకునేంత పెద్దవాళ్ళు అయ్యారు. అందువల్ల మీ నాన్నగారు పొలం బాధ్యతను మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వాలనుకుంటున్నారు అని అంటుంది. ఆ మాటలు విన్న పెద్ద కొడుకు లంకేష్, అన్నదమ్ముల్లో పెద్దవాణ్ణి నేనే కదమ్మా, కాబట్టి పొలం బాధ్యత కూడా నాకే ఇవ్వాలి. దీంట్లో ఆలోచించేదే ఉంది? లేదు నాయనా, దీని నిర్ణయం అంతా మీ నాన్నగారే తీసుకుంటారు. అలా మరుసటి రోజు ఉదయం గంగయ్య తన కొడుకులను తీసుకొని గ్యారేజ్కు వెళ్తాడు. చూడండి నాయనా, ఇక్కడ 2 ట్రాక్టర్లున్నాయి. ఇందులో ఒక ట్రాక్టర్ బంగారంతో చేయబడింది. దానికి నేను ఎర్ర రంగు వేశాను. మీరిద్దరూ చెరొక ట్రాక్టర్ తీసుకొని నడపండి. పొలం పనులు కూడా చెయ్యాలి. అలాగే ట్రాక్టర్ను కూడా మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. ఇద్దరిలో ఎవరైతే పట్టుదలతో, న్యాయంగా, అలాగే మంచి మనసుతో పనిచేస్తారో వారికి ఈ బంగారం ట్రాక్టర్ని అలాగే మన పొలం బాధ్యతలను అప్పచెప్తాను. గంగయ్య ఈ విధంగా మంచిగా పనులు చేయగలరు అని నిరూపించుకోవడానికి వాళ్లకు 14 రోజుల సమయాన్ని కూడా ఇస్తాడు. 2 కొడుకులు వారి ట్రాక్టర్లను తీసుకొని ఇక వెళ్లి పనులు చేయడం ప్రారంభిస్తారు. ప్రారంభంలో ఇద్దరు చాలా హుషారుగా పనిచేస్తూ ఉంటారు. కానీ 2 రోజుల తర్వాత పెద్ద కొడుకు లంకేష్ పని చేయడంలో వెనకడుగు వేస్తూ ఉంటాడు. ఇంకా పొలంలో ట్రాక్టర్ను ఆపేసి గట్టు మీద కూర్చొని పడుకుంటూ ఉంటాడు. కానీ రమేష్ చాలా కష్టపడి పని చేస్తూ ఉంటాడు. ఇంకా ట్రాక్టర్ని కూడా మంచిగా చూసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా 14 రోజులు గడిచిపోతాయి. ఇక వాళ్ళు వాళ్ళ నాన్నగారిని కలిసే సమయం వస్తుంది. అప్పుడు పెద్ద కొడుకు లంకేష్ ఈ విధంగా ఆలోచిస్తాడు, అయ్యి బాబోయ్, ఇంత తొందరగా 14 రోజులు అయిపోయాయా? నాకు తెలుసు, నా ట్రాక్టర్ బంగారంతో చేయబడింది. ఇంకా పొలం బాధ్యత కూడా నాకే వస్తుంది. పెయింటింగ్ కొద్దిగా తీసి చూస్తాను. అసలు బంగారం ట్రాక్టర్ ఎలా ఉంటుందో చూడాలి కదా అని అనుకుని లంకేష్ ట్రాక్టర్ యొక్క పెయింటింగ్ ను కొద్దిగా తీసి చూస్తాడు. కానీ అక్కడ బంగారం కనిపించదు. మరలా లంకేష్ వేరొక చోట చూస్తాడు. అక్కడ కూడా బంగారం కనిపించదు. లంకేష్ ఇలా చేస్తూ చేస్తూ ట్రాక్టర్ యొక్క మొత్తం పెయింటింగ్ తీసేస్తాడు. అప్పుడు అతను తన తల్లి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటాడు, అరే అమ్మా, ఏంటిది? నాన్నగారు మోసం చేస్తున్నారేంటి? నేను ట్రాక్టర్ పెయింట్ మొత్తాన్ని తీసి చూశాను, కానీ ఎక్కడా బంగారం లేదమ్మా. సరేలే నాయనా, నువ్వు ఎక్కువగా ఏం ఆలోచించుకో. ఇప్పటికే చాలా చీకటి పడిపోయింది. ఇప్పుడిక పడుకో, రేపు మీ నాన్నగారు చెప్తారు అని పార్వతి అంటుంది. మరుసటి రోజు ఉదయం పార్వతి 2 కొడుకులను పిలుస్తుంది. రండి నాయనా, మీరిద్దరు ఇలా రండి. మీ నాన్నగారిని కలిసే సమయం వచ్చింది. ఇక ఇప్పుడు పొలం బాధ్యత ఎవరికి వస్తుందో చూద్దాం. పార్వతి తన కొడుకులను పిలవగానే
అన్నదమ్ములిద్దరూ తమ తండ్రి దగ్గరకు వస్తారు. అప్పుడు లంకేష్ యొక్క ట్రాక్టర్ని చూసి గంగయ్య చాలా చింతిస్తూ ఇలా అంటాడు. ఈ రోజు నుంచి నా పొలం బాధ్యత అంతా రమేషే చూసుకుంటాడు. ఇదంతా విన్న లంకేష్, చాలా మంచిది నాన్నగారు. ఈ ప్లాన్ వేసిందంతా మీరే అన్నమాట. రమేష్ చిన్నవాడు, అలాగే మీకు చాలా ఇష్టమైన కొడుకు కదా, అందుకే మీ ఇష్టానుసారంగా బంగారం ట్రాక్టర్ని కూడా ఇచ్చారు. ఈ విధంగా అంటూ లంకేష్ రమేష్ ట్రాక్టర్ పై ఒక రాయిని తీసుకొని పెయింటింగ్ తీస్తాడు. కానీ ఆ ట్రాక్టర్ కూడా బంగారం ట్రాక్టర్ కాదు. అరే, మీ ఇద్దరిలోనూ బంగారం ట్రాక్టర్ని అలాగే నా పొలం బాధ్యతని నేను రమేష్కే అప్పచెప్తున్నాను. ఈ విధంగా గంగయ్య రమేష్ కు పొలం అలాగే బంగారం ట్రాక్టర్ని కూడా ఇస్తాడు. రమేష్ కూడా చాలా కష్టపడి పొలాన్ని చూసుకుంటూ ఉంటాడు. లంకేష్ రమేష్ కి సహాయం చేస్తూ ఉంటాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.